ఈ చార్టు ఒక మెయిల్ చార్ట్ అండి. దీనిలో కొద్దిగా నేను బిఎన్ఎన్ బేసిక్స్, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఇది రాశి, ఇది నవాంశ, అష్టక వర్గ, అండ్ నేను D10 కూడా తీసుకున్నాను. D10 ఈ చార్ట్ రీడింగ్కి ముందు నేను కొద్దిగా బేసిక్స్ ఆఫ్ బిఎన్ఎన్ చెప్తూ దాంతో ప్యారలల్గానే ఈ క్లాస్ కూడా, ఈ చార్ట్ని కూడా అనలైజ్ చేస్తాను. బిఎన్ఎన్కి జీవకారక జూపిటర్ కాబట్టి ఆ జూపిటర్ తాలూకా 4.54 degrees 54 secondsలోని జూపిటర్ చార్ట్లో పొజిట్ అయి ఉన్నాడు. మనం చూసిన చార్ట్లోని జూపిటరు 4 degrees 54 minutes 12 secondsలోని పొజిట్ అయి ఉన్నాడు. నేను దాన్ని ఇక్కడ ఒక ఎక్సెల్ షీట్లోని, ఇది ఒక సాఫ్ట్వేర్ అనమాట, ఆ 4 degrees పొజిట్ చూపిస్తే ఆ క్యాప్రికాన్ రాశిలోని జూపిటరు ఈ డేట్ ఆఫ్ బర్త్కి పొజిట్ అయి ఉంటే ఆ క్యాప్రికాన్ రాశిలోని ఇంకా ఆయన 10 years 14 days కనుక ఆయన ముందుకు వెళ్తే కనుక, ప్రోగ్రెస్ అయితే కనుక ఆ రాశి మొత్తం దాటి ఆయన యాక్వేరియస్లోకి ప్రవేశిస్తాడు. ఇది బిఎన్ఎన్ బేసిక్స్. అలాగే శాటర్న్ కూడా 0 degrees 12 minutesకి ఉన్నాడు. ఆయన 29 years 5 months 18 days ఆ రాశిలో ప్రోగ్రెస్ అయితే కనుక ఆయన యాక్వేరియస్లోకి వెళ్తాడు. ఎందుకంటే జూపిటర్ శాటర్న్ ఈ రాశి చక్రంలోని సేమ్ రాశి షేర్ చేసుకున్నారు, క్యాప్రికాన్. జూపిటర్ నీచం పొంది ఆయన క్యాప్రికాన్లో ఉన్నాడు. ఆయన సన్ తాలూకా స్టార్లో ఉన్నాడు. శాటర్న్ కూడా సన్ స్టార్లో ఉన్నాడు. మెర్క్యూరీ కూడా సన్ స్టార్లో ఉన్నాడు. రాహు కేతు స్టార్లో ఉన్నాడు. సన్ ఏమో వీనస్ స్టార్లో ఉన్నాడు. అలాగే మూన్ కూడా, మూన్ అండ్ సన్ సేమ్ నక్షత్రాన్ని షేర్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ కేతు ఏమో మనకి వీనస్ స్టార్లో ఉన్నారు, మార్స్ స్టార్లో ఉన్నాడు. అండ్ మార్స్ ఏమో మూన్ స్టార్లో. ప్రోగ్రెసివ్ జూపిటర్ 4 degrees 54 minutesలో ఉన్నాడు అంటే ఆయన 0 సాగిటేరియస్ నుంచి 4 degrees 54 minutes ముందుకి ప్రోగ్రెస్ అయ్యి ఇక్కడ పొజిట్ అయి ఉన్నాడు చార్ట్లో. శాటర్న్ ఏమో 0 degreesలో ఉన్నాడు, అంటే జస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంటర్ అయ్యాడు. సాజిటేరియస్ని దాటి ధనస్సు రాశిని దాటి తన తాలూకా స్వక్షేత్రంలోకి శని ప్రవేశించాడు. జూపిటర్ ఏమో తన స్వక్షేత్రం వదిలిపెట్టి నీచత్వంలోకి వచ్చాడు, నీచ రాశిలోకి వచ్చాడు. ఇకపోతే ఈ జూపిటర్ 4 degrees 54 minutes నుంచి నెక్స్ట్ 4 degrees 54 minutesకి పాస్ అవ్వడానికి పట్టే కాలం ఏంటంటే 12 years. అదే శాటర్న్కి ఇక్కడి నుంచి ఆయన మళ్ళీ 0 degrees 32 minutesకి రీచ్ అవ్వడానికి ఆయనకి పట్టే టైము 30 సంవత్సరాలు. ఇది బిఎన్ఎన్ తాలూకా బేసిక్స్ అనమాట. శాటర్న్ ఏమో జూపిటర్ ఏమో 12 years పడుతుంది సేమ్ పాయింట్కి వెళ్ళడానికి. శాటర్న్కి ఏమో 30 years పడుతుంది సేమ్ పాయింట్కి రీచ్ అవ్వడానికి. ఇక్కడ సింపుల్ లాజిక్ అండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 12 years పడితే ఇక్కడి నుంచి ఈ రాశి గోడ రీచ్ అవ్వడానికి 10 years 0 months 14 days పడుతుంది అని ఒక క్యాలిక్యులేషన్ అరైవ్ అయ్యాం. శాటర్న్కి ఏమో 0 degrees 32 minutes నుంచి ఇక్కడికి 30 years పడితే ఇక్కడ 32 నుంచి ఆల్రెడీ కొంత జాగా ముందుకు వచ్చాడు కాబట్టి ఈ గోడ 0 degrees గోడ తగలడానికి అంటే ఏం లేదు, ఇక్కడి నుంచి ఇక్కడ 30 degreesకి మనకి 30 years పడితే 0.32 నుంచి 0కి రావడానికి, బికాస్ దీని స్పాన్ 30 degrees, ఇక్కడ ఈ గోడ నుంచి ఈ గోడకి 30 degrees కాబట్టి ఈ 0.32 నుంచి ఇక్కడికి రీచ్ అవ్వడానికి శాటర్న్కి 29 years 5 months 18 days పట్టింది. మరి ఇదే జూపిటర్కి ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ రీచ్ అవ్వడానికి 22 years, అంటే ఏం లేదు, దీనికి 10కి 12 కలుపుకుంటూ పోతాం. ఇంకా ఇక్కడికి 22 years 014, 10 years 014కి 12 కలిపితే 22 014. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 10 years అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి 22 అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి 34, అంటే ఎవ్రీ రాశికి 12 సంవత్సరాలు జూపిటర్ క్రాస్ అవుతున్నాడు. 12 సంవత్సరాలు. 22కి 12 కలిపితే 34, 34కి 12 కలిపితే 46, 46కి 12 కలిపితే 58, 58కి 12 కలిపితే 70 years. అంటే కేవలం మాత్రం 7 రాసులు తిరిగేసరికి మన లైఫ్ టైం అనేది జూపిటర్కి 6th రాశి ఎండ్కి వచ్చేసరికి మనకి 72 years వస్తాయి. సో జూపిటర్ తాలూకా మేజర్ ప్రోగ్రెషను ఇలా ఉంటుంది అనేది ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది.
వేరే శాటర్న్కి వచ్చేసరికి ఇక్కడి నుంచి ఇక్కడికి 30 ఇయర్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి 60, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 90 ఇయర్స్ రీచ్ అయిపోతాడు శాటర్న్. అది ఇక్కడ మనం చూపిస్తున్నాం. దాన్ని నేను ఎగ్జాక్ట్లీ తెంపాను కదా, ఇక్కడ మనకి ఫ్రాక్షన్ వచ్చింది కదా, ఆ ఫ్రాక్షన్ నుంచి 30 కలిపితే ఇది, ఈ ఫ్రాక్షన్కి 30 కలిపాను, ఈ ఫ్రాక్షన్కి మళ్ళీ 30 కలిపాను. 30కి 59కి 30 కలిపితే 89. ఇప్పుడు బిఎన్ఎన్కి స్ట్రింగ్స్ వేద్దామండి. స్ట్రింగ్స్ అంటే జూపిటర్ ఎక్కడ కూర్చుంటే బిఎన్ఎన్లోని అదే లగ్నం అండి. సో జూపిటర్ 10th రాశిలో కూర్చున్నాడు. ఇది మనకి తెలుసు, మకర రాశి. మకర రాశికి 2nd రాశి, 6th రాశి, 10th రాశి ట్రైన్స్ అంటాం. అంటే 1, 5, 9. జూపిటర్ 1వ ఇల్లు అయితే ఇది 5వ ఇల్లు, ఇది 9వ ఇల్లు. అలాగే జూపిటర్కి 7వ ఇంట్లో ఎవరున్నారు, అలాగే జూపిటర్కి 2వ ఇంట్లో ఎవరున్నారు, 12వ ఇంట్లో ఎవరున్నారు, ఇవన్నీ కలిపితే జూపిటర్ తాలూకా స్ట్రింగ్ అవుతుంది. అక్కడ ఉన్న ప్లానెట్స్ని ఆర్డర్ ఆఫ్ డిగ్రీస్, అంటే తక్కువ డిగ్రీ నుంచి ఎక్కువ డిగ్రీకి వరుసగా పేర్చుకుంటాం. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే జూపిటర్తో పాటు 1లోనేమో శాటర్న్ ఉన్నాడు, 5లో ఎవరు లేరు, 9లోనేమో మార్స్ ఉన్నాడు, 7లోనేమో వీనస్ ఉన్నాడు, 2nd హౌస్లో కేతు ఉన్నాడు. కాబట్టి జూపిటరు, శాటర్న్, మార్సు, వీనస్, కేతువు, ఇవి జూపిటర్ తాలూకా ఎక్కడైతే జూపిటర్ ప్లేస్ అయి ఉన్నాడో దాన్ని డైరెక్ట్ స్ట్రింగ్ అంటాం. కాబట్టి జూపిటర్ డైరెక్ట్ స్ట్రింగ్లో ఈ ప్లానెట్స్ అన్నీ ఉన్నాయి. వీటి తాలూకా డిగ్రీసు 4.5, 0.32, మార్స్ 15 డిగ్రీసు, వీనస్ 13 డిగ్రీసు, కేతువేమో 3 డిగ్రీస్లో ఉన్నారు. ఇప్పుడు వీటిని అసెండింగ్ ఆర్డర్లో రాస్తాము. రాసినప్పుడు మనకి అన్నిట్లోకి తక్కువ శాటర్న్ ఉన్నాడు కాబట్టి ఫస్ట్ శాటర్న్ రాసుకుంటాము. 0.32లో శాటర్న్ ఉన్నాడు, ఫస్ట్ రాసుకుంటాము. నెక్స్ట్ కేతు ఉన్నాడు కాబట్టి కేతుని రాసుకుంటాము 3 డిగ్రీస్లోని. నెక్స్ట్ జూపిటర్ ఉన్నాడు కాబట్టి జూపిటర్ని రాసుకుంటాము 4.54. జూపిటర్ తర్వాత మనకి వీనస్ ఏమో 13 డిగ్రీసు, మార్స్ ఏమో 15 డిగ్రీస్లోని ఉన్నారు. సో ఇది జూపిటర్ తాలూకా డైరెక్ట్ స్ట్రింగ్ అని చెప్తాం. బిఎన్ఎన్లో జూపిటర్ తాలూకా డైరెక్ట్ స్ట్రింగ్ అని చెప్పుకుంటాం దీన్ని. ఇది ఓ పక్కన రాసి పెట్టుకుంటాం. బిఎన్ఎన్లో మరొక ముఖ్యమైన సిద్ధాంతం ఏంటంటే, రెట్రో ఏదైతే ప్లానెట్ ఉంటుందో ఆ రెట్రో ప్లానెట్ అంటే ఇలా బ్రాకెట్లో రాసుకుంటారండి, ఆర్ అని రాస్తారు ఆ ప్లానెట్కి. అది రెట్రో అంటే అది వెనక్కి తిరిగి ఉంది, ప్లానెట్ వెనక్కి తిరిగి ఉంది కాబట్టి అది బ్యాక్ హౌస్ నుంచి కూడా ఆపరేట్ చేస్తుంది, అది ఉన్న ప్లేస్ నుంచి కూడా ఆపరేట్ చేస్తుంది. బోత్ జూపిటర్ ఈజ్ రెట్రో యాజ్ వెల్ యాజ్ శాటర్న్ ఈజ్ రెట్రో. గమనించినట్లయితే రెండు కూడా రెట్రోవే. ఇప్పుడు మనం జూపిటర్కి డైరెక్ట్కి ఏదైతే స్ట్రింగ్ రాసామో అదే శాటర్న్ తాలూకా స్ట్రింగ్ కూడా. ఎందుకంటే రెండిటికి 159 సేమ్ హౌసెస్ ఉంటాయి, 7th హౌస్ సేమ్ ఉంటుంది, 2nd హౌస్ కూడా సేమ్ ఉంటుంది. కాబట్టి శాటర్న్కి డైరెక్ట్, జూపిటర్కి డైరెక్ట్ సేమ్ స్ట్రింగు. అలాగే జూపిటర్ రెట్రో స్ట్రింగు, శాటర్న్ రెట్రో స్ట్రింగు కూడా సేమ్ ఉంటుంది. బిఎన్ఎన్లో రెట్రో ప్లానెట్ ఎప్పుడు కూడా బ్యాక్ హౌస్ నుంచి ఎలా ఆపరేట్ చేస్తుందో ఒకసారి చూద్దాము. జూపిటరు మిగిలిన అన్ని ప్లానెట్స్ కూడా రెట్రో అయితే కనుక ఫస్ట్ 12 ఇయర్స్ 0 to 12 ఇయర్స్ వెనకింటి నుంచి ఆపరేట్ చేస్తుంది జూపిటరు. తర్వాత 13వ సంవత్సరం నుంచి 24వ సంవత్సరం వరకు ఈ స్ట్రింగ్లో ఉంటుంది, ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 25th ఇయర్ నుంచి 36th ఇయర్ వరకు బ్యాక్ హౌస్ నుంచి ఆపరేట్ చేస్తుంది. 37th ఇయర్ నుంచి 48th ఇయర్ వరకు ఇక్కడ తన స్వక్షేత్రం ఎక్కడైతే ఉందో ఒరిజినల్ సిచ్యువేషన్ అక్కడి నుంచి ఆపరేట్ చేస్తుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళి 49th ఇయర్ నుంచి 60th ఇయర్ వరకు వెనకింటి నుంచి ఆపరేట్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ 61st ఇయర్ నుంచి 72nd ఇయర్, అది ఎలాగో మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం ఈ 3 బ్యాండ్స్లోని జూపిటర్ డైరెక్ట్ స్ట్రింగ్ ఆపరేట్ అవుతుంది. ఈ 3 బ్యాండ్స్లోని జూపిటర్ తాలూకా వెనక హౌస్ నుంచి స్ట్రింగ్ ఆపరేట్ అవుతుంది. వెనక హౌస్ నుంచి స్ట్రింగ్ ఆపరేట్ అవ్వడం అంటే ఏంటో ఇప్పుడు మళ్ళీ మరొకసారి చెప్తాను. ఇవన్నీ నేను ఆల్రెడీ బిఎన్ఎన్ బేసిక్స్లో కవర్ చేశాను, కానీ చార్ట్ అప్లికేషన్ అనేది చేస్తూ చెప్తే ఇంకా బాగా ఉంటుందని చెప్పేసి నేను కాంప్రిహెన్సివ్గా మళ్ళీ ఏ నుంచి మొదలెట్టాను. ఇప్పుడు జూపిటర్ రెట్రో స్ట్రింగ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. జూపిటర్ ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడి నుంచి వెనకింటి నుంచి రెట్రోలో ఆపరేట్ చేస్తాడు కాబట్టి ఆయన ఇక్కడ వచ్చి కూర్చున్నాడు. ఇక్కడి నుంచి మళ్ళీ 159 చూసుకోవాలి, 159
అండ్ 7th హౌసు అండ్ 2nd హౌసు అండ్ 12th హౌస్. ఇలా చూసుకోవాలి. జూపిటర్ సాటర్న్ రెండు రెట్రో ఉన్నాయి కాబట్టి రెండు ఒకేసారి వెనక ఇంటికి వెళ్తాయి. సో ఇక్కడ కూర్చొని వాటి తాలూకా కనెక్షన్ 159లో ఎవరెవరున్నారు, అలాగే 212లో ఎవరెవరున్నారు, అలాగే 17లో ఎవరెవరున్నారు. జూపిటర్కి ఆపోజిట్ ఇంట్లో ఎవరు లేరు. జూపిటర్కి రెండో ఇంట్లో కూడా సాటర్న్ కూడా వెనక్కి వచ్చేస్తాడు కాబట్టి అక్కడ కూడా ఎవరు లేరు, వెనక ఇంట్లో కూడా ఎవరు లేరు. జూపిటర్కి 7th హౌస్లో ఎవరు లేరు. జూపిటర్కి 5th హౌస్లో, ఫస్ట్ హౌస్లో జూపిటరే తీసుకుంటాము. 5th హౌస్లో ఎవరున్నారు, మూన్ ఉన్నాడు. 9th హౌస్లో సన్, మెర్క్యూరీ, రాహు. మళ్ళీ వీటిని డిగ్రీ ఆర్డర్లో రాసుకుంటాము. 4 డిగ్రీ 34, మూన్ ఏమో 1654, సన్ ఏమో ఎంతకుంది 13, సన్ ఏమో 1348, మెర్క్యూరీ ఏమో 2815, రాహు ఏమో 349. ఇప్పుడు మళ్ళీ వీటిని ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే లెస్సర్ డిగ్రీ నుంచి హయ్యర్ డిగ్రీకి రాసుకుంటాము. దానిలో భాగంగా రాహు ముందు వస్తాడు, తర్వాత జూపిటర్ వస్తాడు, తర్వాత సన్, తర్వాత మూను, తర్వాత మెర్క్యూరీ. ఇది జూపిటర్ తాలూకా రెట్రో స్ట్రింగు. సాటర్న్ స్ట్రింగ్ కూడా సేమ్ వస్తుంది అన్నట్టు. సాటర్న్ కూడా ఉన్నాడు కదా, జూపిటర్తో పాటు వెనక్కి సాటర్న్ కూడా వచ్చాడు కాబట్టి ఆయన 0 డిగ్రీస్లో ఆయన కూడా వచ్చాడు కదా. ఇది రెట్రో స్ట్రింగ్ అనమాట. మూనేమో 16, మెర్క్యూరీ ఏమో 28 డిగ్రీస్. ఇది ఆర్డర్. ఇది జూపిటర్ సాటర్న్ తాలూకా రెట్రో స్ట్రింగ్ అంటారు దీన్ని. ఈ స్ట్రింగులతో ఏమిటి పనో చెప్తాను. ఈ చార్ట్కి వీనస్ 1st లార్డు 6th లార్డు, మర్క్యూరీ ఏమో 2nd లార్డు 5th లార్డు, మూన్ 3rd, సన్ 4th లార్డు. అంటే ఏం లేదు, ఇది లగ్నం అయితే 1st లార్డు 6th లార్డు వీనస్, 2nd లార్డు 5th లార్డు మెర్క్యూరీ, 3rd లార్డు మూను, 4th లార్డు సన్, 7th లార్డు 12th లార్డు మార్సు. ఇట్లా లార్డ్షిప్స్ ఉన్నాయి. కానీ వీనస్ ఏమో 3వ ఇంట్లో కూర్చున్నాడు, 3rd హౌస్లో పోజిట్ అయి ఉన్నాడు. మెర్క్యూరీ ఏమో 4th హౌస్లో ఉన్నాడు, సన్ 4th హౌసు, మూన్ 12th హౌసు, అండ్ మార్స్ ఏమో 5th హౌస్లో పోజిట్ అయి ఉన్నాడు. జూపిటర్ను సాటర్న్ ఇద్దరు కూడా ఇక్కడ చూసినట్లయితే మనకి 9th హౌస్లో ఉన్నారు. అంటే ఈయన ఎప్పుడు కూడా లీడర్షిప్, టీచింగు, డివైన్ స్కిల్స్ అండ్ అతనికి ఫాలోవర్స్ ఎప్పుడు ఉంటారు అని అర్థం. ధర్మాధికారి, కర్మాధికారి జూపిటర్ సాటర్న్ కలిస్తే ఆ యోగం అనేది చార్ట్లో ఏర్పడుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే 8th లార్డ్ అయిపోయాడు జూపిటర్ రెట్రో కాబట్టి 0 నుంచి 12 ఏళ్ళప్పుడు జూపిటర్ వెనకింటి నుంచి ఆపరేట్ చేశాడు. 13 to 25 ఇయర్స్ వచ్చేసరికి జూపిటర్ ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు. ఇతని చార్ట్లో ఈవెంట్స్ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, అతనికి వర్క్ అనేది 25th ఇయర్లో అతనికి వర్క్లోకి ఆయన ఎంటర్ అయ్యారు. కానీ ఏమైంది, దట్ వాజ్ వీక్ ఇన్కమ్ వాజ్ వెరీ వెరీ లెస్. 91లో మళ్ళీ అతనికి కొంత హైక్ వస్తున్న ఇన్కమ్ 10 రూపీస్ పెర్ అవర్ వస్తుంటే 20 రూపీస్ పెర్ అవర్ అయింది. బట్ దట్ వాజ్ ఆల్సో వీక్. అంటే కంప్లీట్గా సరిపడా హ్యాపీగా అనే కాంటెక్స్ట్ ఎప్పుడు వచ్చింది అతనికి అంటే 21st March 96ని అతనికి రెగ్యులర్ అయ్యి వర్క్ అప్పటిదాకా టెంపరీగా చేస్తున్న వర్క్ అల్లా ఇక్కడ మనకి పెర్మనెంట్ వర్క్ కింద అది కన్వర్ట్ అయింది. ఎప్పుడు ఏజ్ 34కి. అదేంటో ఇప్పుడు చూద్దాం. 0 to 12 ఇయర్స్ ఈ స్ట్రింగ్ ఆపరేట్ అయింది. అక్కడ వీనస్ లేడు చూసినట్లయితే మీకు ఇక్కడ ఈ స్ట్రింగ్లో. ఇక్కడికి వచ్చేసరికి వీనస్ టచ్ అయింది. అంటే జూపిటర్ ఇక్కడ ఉన్నంతసేపు ఆయన జూపిటర్ వీనస్తో టచ్లో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, వీనస్ ఇక్కడ టచ్లో ఉన్నాడు. చార్ట్లో ఉన్నాడు కదా ఇక్కడ వీనస్. కానీ వీక్గా ఉన్నాడు. ఎప్పుడు 25th ఇయర్, ఇందాక చూసాం 25th ఇయర్ నుంచి 34th ఇయర్ దాకా వీనస్ వీక్గా ఉన్నాడు అన్నట్టు. వీనస్ అంటే జాబ్లో ఇన్కమ్ అండి. వీనస్ ఈజ్ ఇన్కమ్ అండ్ వెల్త్. ఇక్కడికి ఆయన 13 to 25 25th ఇయర్ ఎండింగ్లో అతనికి జాబ్ వీనస్ కనెక్షన్ వచ్చి రాగానే మళ్ళీ జూపిటర్ ఏమయ్యాడు, వెనకింటికి వెళ్ళిపోయాడు. అంటే 24th ఇయర్
25th ఇయర్ టు 36th ఇయర్ ఇక్కడ ఆపరేట్ అవుతుంది వీనస్, అదే జూపిటర్ బ్యాక్ స్ట్రింగ్. ఈ ఇండైరెక్ట్ స్ట్రింగ్లో ఉంటుంది, ఇండైరెక్ట్ స్ట్రింగ్లోకి వెళ్ళిపోయాడు వీనస్, అదే జూపిటర్. కానీ జాబ్ పరంగా ఇప్పుడు ఏంటి అనేది మనం చూద్దాం. సాటర్న్ ఏజ్ జీరో నుంచి 30 years దాకా ఇక్కడ వెనకింట్లో ఉండిపోయాడు కదా. ఎందుకు? సాటర్న్ ఈజ్ ఆల్సో రెట్రో. చూడండి కావలిస్తే, సాటర్న్ రెట్రో, సాటర్న్ స్ట్రింగ్లో వీనస్ లేడు. సాటర్న్కి వీనస్ తగిలితేనే జాబ్లో డబ్బులు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇది కొద్దిగా గట్టిగా స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది సాటర్న్ ఇక్కడికి వచ్చింది ఎప్పుడు? 31st ఇయర్ నుంచి 60th ఇయర్ వరకు ఈ పర్సన్ లైఫ్లోని ఇంకా మనీకి ప్రాబ్లం అనేది ఉండకుండా ఉంటుంది. మనీ ప్రాబ్లం అంటే ప్రాబ్లం కాదు, మనీ ఇన్ఫ్లో అనేది స్మూత్గా ఉంటుంది. ఇక్కడ దాకా వీక్గా ఉంది. ఎందుకు వీక్గా ఉంది ఇప్పుడు చూసాం. ఇందాక జూపిటర్లో మనకు అంతగా క్లారిటీ రాలేదు. కానీ ఇప్పుడు వర్క్ సాటర్న్ ఈజ్ వర్క్ చార్ట్లో, అండ్ వీనస్ ఈజ్ మనీ. ఎవరికి? జీవాకి, ఆ పర్సన్కి. ఓకే, వర్క్ చేస్తే జీవాకి మనీ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? డైరెక్ట్ స్ట్రింగ్, వెన్ సాటర్న్ డైరెక్ట్ స్ట్రింగ్ ఆపరేట్ అవుతున్నప్పుడు, ఇండైరెక్ట్ స్ట్రింగ్ సాటర్న్ వెనకింట్లో ఉన్నప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు ఇవే వచ్చాయి కనెక్షన్స్. ఓకే, మూన్ అంటే ఫికిల్ మైండెడ్నెస్, స్టిక్ ఆన్ అవుదామా వద్దా, ఈ ఉద్యోగంలో ఉందామా వద్దా, ఇది మనకు వర్కౌట్ అవుతుందా లేదా అని. అంటే రాహు అంటే డౌట్స్, మూన్ అంటే చేంజెస్, ఫికిల్నెస్, సన్ అంటే గవర్నమెంట్, మెర్క్యూరీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఫీల్డ్లోనే ఉద్యోగం కాబట్టి సన్, రాహు, మెర్క్యూరీ. ఈ ఫికిల్నెస్ అనేది ఎప్పటిదాకా ఉంది? శని భగవాన్ వెనకాల ఇంట్లో రెట్రో స్ట్రింగ్లో కూర్చొని వెనకుంట్లో ఉన్నాడు. 31st ఇయర్ టు 60th ఇయర్ ఆయన ఇక్కడ కూర్చున్నాడు. డైరెక్ట్గా వీనస్ కనెక్షన్ వచ్చింది. ఇంకేముంది? ఇన్కమ్ ఫ్లో అనేది రెగ్యులరైజ్ అయింది. అది కూడా ఎలాగో ఇంకా క్లియర్గా చూద్దాం. ఏ ప్లానెట్స్ శని భగవాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఈ హౌస్లో ఉంటే, ఈ ప్లానెట్స్ అన్నీ సాటర్న్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. అన్నీ మంచివే జాబ్కి. ఓకే, ఆ పర్సను కేతు శని ఇంట్లో ఉండడం వల్ల కేతు కూడా ఇంకొక శని, సో డబల్ సాటర్న్ అంటే కన్ఫర్మ్గా ఉద్యోగంలోని పర్మనెంట్ నేచర్ వచ్చింది. అలాగే జూపిటర్ టీచింగ్ లైను 8th లార్డ్ 11th లార్డ్ హ్యాపీగానే అతను జాబ్ చేసుకున్నాడు. అంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ మనీ, ఫ్రీ మనీ. 8th హౌస్ ఏంటంటే ఎర్న్డ్ మనీ, అన్ఎర్న్డ్ మనీ కూడా అనమాట 8th హౌస్. అండ్ ఫస్ట్ అండ్ 6th అంటే అతని లగ్నాధిపతి కూడా అప్పటి నుంచి ఇన్కమ్ ఫ్లో అనేది చూశాడు. అండ్ అతనికి మార్స్ 7th లార్డ్ 12th లార్డ్. ఈ కాంటెక్స్ట్లోని ఇది 7th లార్డ్ అంటే పార్ట్నర్స్ అనండి, లేకపోతే వైఫ్ అనండి, లేకపోతే ఫ్యామిలీ అనండి. ఫ్యామిలీ పరంగా అతనికి కొంత ఊరట అనేది లభించింది. 12th లార్డ్ అంటే మళ్ళీ అతను విపరీతంగా ఖర్చులు కూడా చేస్తాడు. ఈ వచ్చిన సొమ్మును ఏం చేస్తున్నాడు? ఆయన ఖర్చులు కూడా పెడుతున్నాడు అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు స్ట్రింగ్స్ పక్కన పెడితే జూపిటర్ అనే ప్లానెట్ మనకి ఇక్కడ పొజిట్ అయి ఉంది. 4 degrees 54 minutesలో జూపిటర్ పొజిట్ అయి ఉంది. 4 degrees 54 minutesకి జూపిటరు 12 yearsకి ఇక్కడికి రీచ్ అయిపోయాడు. నెక్స్ట్ మళ్ళీ 4 degrees 54 minutes ఇంకొక 12 years అంటే 24th ఇయర్కి ఇక్కడికి రీచ్ అయిపోయాడు. మళ్ళీ ఈ పాయింట్కి రీచ్ అయ్యాడు. ఈ పాయింట్ అంటే ఇది, ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ ఇంకో 30 degrees, ఇక్కడికి 36 years వచ్చాయి పర్సన్కి. ఇక్కడికి పర్సన్కి 48 years వచ్చాయి. ఇక్కడికి వచ్చేసరికి 60 years వచ్చాయి. జూపిటర్ ఇక్కడ 4 degrees 54 minutes వచ్చేసరికి 60 years ఆ పర్సన్కి నిండేది. దీన్ని ప్రోగ్రెషన్స్ అంటారు. ఇందాకటివి రెట్రోగ్రేడ్ ప్లానెట్స్కి ఉండేటటువంటి యునీక్ ట్రైట్. అది స్ట్రింగ్లో ఉన్న ప్లానెట్స్ పర్మనెంట్గా ఆ ప్లానెట్తో పాటు ఆపరేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ప్రోగ్రెషన్ అంటే జూపిటర్ ఒక ఇంటి నుంచి దాటి ఇంకో ఇంటికి కంటిన్యూగా ముందుకే వెళ్తాయి. ప్లానెట్స్ అన్నీ ముందుకే వెళ్తాయి ప్రోగ్రెషన్స్లో. బర్త్ చార్ట్లో జూపిటరు మనకు తెలుసు ఇక్కడ ఉన్నాడు పొజిట్ అయ్యి. 4 degrees 54 minutesలో పొజిట్ అయి ఉన్నాడు జూపిటర్. ఓకే, 4 degrees 54 minutes 12 secondsలో పొజిట్ అయి ఉన్నాడు. ఆయన ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం కట్టడానికి అతనికి పట్టే సమయం 10 సంవత్సరాల 0 months 14 days పట్టిందండి.
ఏది ఈ గోడ దాటడానికి, ఈ రాశిలోంచి నెక్స్ట్ రాశిలోకి ప్రవేశించడానికి అప్పుడు అతని వయసు 10 సంవత్సరాలు. మరి ప్రతి గోడ నుంచి గోడకి జూపిటర్కి 12 సంవత్సరాలు పడుతుంది. అంటే ఇది ఆల్రెడీ ప్రీవియస్ జన్మ అనమాట. ఇక్కడ అతను ట్రాన్సెండ్ చేసిన జాగా ఏదైతే ఉందో ఇది ప్రీవియస్ బర్త్లో అక్కడికి ఎండ్ అయింది. ఈ జన్మలో అక్కడి నుంచి అందుకుంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి గోడకి 10 అయితే ఇక్కడి నుంచి ప్రతి గోడకి మనం 12 సంవత్సరాలు తీసుకున్నట్లయితే మనకి క్లియర్గా అర్థమవుతుందని నేను ఇలా చూపిస్తున్నాను. 10కి 12 కలిపితే అతనికి ఇక్కడ ఈ గోడకు వచ్చేసరికి 22 సంవత్సరాలు, ఈ గోడకు వచ్చేసరికి 24 సంవత్సరాలు, 36, 48. సారీ అండి, ఇక్కడ తప్పు రాశాను. టెన్కి 12 కలిపితే 22, 22కి 12 కలిపితే 34, 34కి 12 కలిపితే 46, 46కి 12 కలిపితే 58 years 0 months 14 days. అంటే ఈ తోక కూడా మళ్ళీ కలుస్తుంది, ఎందుకంటే డిగ్రీస్ పక్కన సెకండ్స్ మినిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి. ఒక రాశిలో జూపిటర్ ప్రయాణం చేయడానికి పూర్తిగా 0 నుంచి మళ్ళీ ఇక్కడ 0 degrees ఇక్కడ 30 degrees ఉంటాయి ప్రతి రాశికి మళ్ళీ 0 మళ్ళీ 30. ఆ 30 degrees ప్రయాణం చేయడానికి జూపిటర్ పట్టే టైం 12 years. జూపిటర్ ఇక్కడ ఆల్రెడీ 4 degrees 54 అంటే ఆల్రెడీ కొంత ప్రయాణం చేసింది, అంటే ప్రీవియస్ జన్మలో. ఇప్పుడు ఈ జన్మలో ఇక్కడ 4 degrees 54 minutesలో ఉంది కాబట్టి ఇంక ఈ బ్యాలెన్స్ రాసి ఇంత టైంలో కవర్ చేస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ 12, ఇక్కడి నుంచి ఇక్కడికి 12, ఇక్కడి నుంచి ఇక్కడికి 12, ఇక్కడికి 12 సంవత్సరాలు. దీన్ని మేజర్ రౌండ్ ఆఫ్ జూపిటర్ అంటారండి. ఇది R1, ఇది R2, R3, R4, R5 6th రౌండ్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు జూపిటరు. ఎందుకు 61 కదా, 61కి 60 కలిపితే 2021 కల్లా ఆయనకి 60 years నిండి ఇక్కడ రౌండ్ 6లోకి వచ్చేసాడు జూపిటర్. ఈ గట్టు దగ్గర మనం కట్ ఆఫ్ చేసి 10 years 0 months 14 days అన్నాం కాబట్టి ఈ గట్టు దగ్గర కట్ ఆఫ్కి ఏజ్ 58 years 0 months 14 days వస్తుంది. ఆబ్వియస్లీ 12 యాడ్ చేస్తూ పోతే మళ్ళీ ఎగ్జాక్ట్గా ఈ 4 degreesకి వచ్చేటప్పటికి 60 years. చూసారా, 58 degrees 0 minutes 14 daysకి నేను ఇక్కడ వేసిన క్యాల్కులేషను ఎన్ని డిగ్రీస్కి వచ్చింది? ఎగ్జాక్ట్లీ జూపిటర్ 0 degreesకి వచ్చింది. అంటే ఈ గట్టు సరిగ్గా ఈ గట్టు 0 degrees కదా ఇక్కడ అనుకున్నాము. 0 స్టార్టింగ్ ఆఫ్ ది రాశి వాల్ అనమాట, గోడను తగులుతుంది. అప్పుడు ఏజ్ ఎంత? 58 years 0 14. క్యాల్కులేషన్స్లో అప్పటి కరెక్ట్గా 12/9/2019 అనే డేట్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ జూపిటర్ 4 degrees 54 minutes ఎప్పుడైతే ఈ పాయింట్ టచ్ చేసిందో ఈ టిప్పు కల్లా 38/2020. ఇది జస్ట్ క్యాల్కులేషనే, మ్యాథమెటికల్ ఇంటర్పోలేషను చేస్తే ఈ డేట్కి కరెక్ట్గా అతను సర్వీస్, అంటే అక్కడికి ఏజ్ 60 అవడం వల్ల గవర్నమెంట్ సర్వీస్ నుంచి రిటైర్ అవడం అనేది జరిగింది. ఇక్కడ శాటర్న్ మనం చూసాం, ఆయన శాటర్న్ 0 degreesలో ఉన్నాడు కాబట్టి ఈ గోడ తగిలేసరికి కరెక్ట్గా 30 years, ఈ గోడ తగిలేసరికి 60 years. కరెక్ట్గా ఈ గోడ టైంకి జస్ట్ ఇంకా కొద్దిగా ముందే. ఎందుకు? ఆయన ఇక్కడ 0.34లో ఉన్నాడు, ఆల్రెడీ చెప్పుకున్నాం మనం ఆ విషయం. కాబట్టి మనం శాటర్న్కి ఇంకా కొద్దిగా, అంటే ఇక్కడికి వచ్చేసరికి 59 years 5 months 18 daysకి ఆయన రిటైర్ అయిపోవాల్సి వచ్చింది ఇంకా ముందే. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ సమ్ మిస్ మ్యాచ్ అనేది వేశారు కాబట్టి. శాటర్న్ స్లో మూవింగ్ ప్లానెట్ అండి. ఆయన 30 yearsకి 30 degrees మూవ్ అవుతాడు, 1 degree per year అనమాట. సో ఆయన ఆల్రెడీ 0 degrees 32 ఎంత 0 degrees 32 minutesలో ఉన్నాడు కాబట్టి 29 years 5 minutes 8 ఇంకా అంత ముందుకు వెళ్ళాలన్నమాట. లాస్ట్ జన్మలో అక్కడ ఆగిపోయింది, ఈ జన్మలో ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవుతున్నాడు శాటర్న్. ఈ పర్సన్కి 29 years 11 days 11 months 17 daysకి మ్యారేజ్ అయింది. ఇప్పుడు అదేంటో చూద్దాం. ఇక్కడ మహాదశ లార్డ్ ఏమో చంద్రుడు, అంతర్దశ లార్డ్ ఏమో సూర్యుడు. కాదు, 16/8/91 అంటే ఇక్కడే కదా, వీనస్సే, సన్ కాదు, వీనస్. ఇది కదా పీరియడ్. సో మూన్ అండ్ వీనస్ చూద్దాం.
మ్యారేజ్ అనే ఈవెంట్ చెప్పడానికి మనకి నవాంశతో చాలా పెద్ద పని ఉంటుంది. మనకి మామూలే స్ట్రింగ్స్ తెలుసు, 0 to 12 years ఇక్కడ, 13 to 25 ఇక్కడ, 26 to 36 ఇక్కడ ఉండగా పెళ్ళయింది అంటే జూపిటర్ రెట్రో వెనక హౌస్ నుంచి ఆపరేట్ చేస్తున్నప్పుడు రెట్రో స్ట్రింగ్లోనే మ్యారేజ్ జరిగింది. ఇక్కడ దేనికి కనెక్ట్ అవుతుందో చూడండి, మూన్కి కనెక్ట్ అవుతుంది, సన్ మెర్క్యూరీ రాహుకి కనెక్ట్ అవుతుంది, 7th house మెర్క్యూరీ హౌస్, ఇక్కడ నుంచి 2nd హౌస్లో ఎవరు లేరు, ఈ 2nd హౌస్లో ఎవరు లేరు, 12th హౌస్లో కూడా ఎవరు లేరు. బిఎన్ఎన్ ట్రైన్స్ అనమాట ఇవన్నీ కూడా, బిఎన్ఎన్ స్టోరీ చెప్తాయి ఇవంతా కూడా. 4 degrees 0 నుంచి ఇక్కడికి 10 years, 22 years, 22 నుంచి ఇది ప్రోగ్రెసివ్ జూపిటర్ అంటే కదులుతున్న జూపిటర్ అనమాట. ఇది ఓన్లీ స్ట్రింగ్ పర్పస్. ఈ టైంలో ఈ ప్లానెట్స్ యాక్టివేషన్లో ఉంటాయి, కనెక్షన్లో ఉంటాయి. ఇక్కడి నుంచి చూసేసరికి ఇది జూపిటర్ కదులుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి 60 ఏళ్ళు వచ్చాయి, ఇందాక చూపించుకున్నాం కదా, 10 ఏళ్ళు, 22 ఏళ్ళు. సో 29 సంవత్సరాలు అంటే ఈ మధ్యలోకి 22కి 34కి సెంటరు 6 years, 12 years కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ టైము. ఈ 0 నుంచి ఈ 0కి ట్రావెల్ టైము 30 degreesకి 15 degrees కదులుతుంది జూపిటర్. 15 degreesకి 6 యాడ్ అయితే 28 years. ఇంకొక 2.5 degrees అంటే ఇంకొక 2.5 degrees యాడ్ చేస్తే మనకి ఇంకొక 1 year 29 years మధ్యలో అయింది. 29 years చివరికి కదా అయింది. ఇంకొక 2 degrees యాడ్ చేయండి అంటే 19 degrees ఇక్కడ ఉంది జూపిటర్. 19 degrees ఉంది జూపిటర్ ఇక్కడ. ఎక్కడ? మీనంలో, 12th రాశి మీనంలో జూపిటర్ పాజిటివ్ ఉన్నాడు. ఎక్కడ? ప్రోగ్రెసివ్ జూపిటర్. ప్రోగ్రెసివ్ జూపిటరు 19 degreesకి వచ్చాడు ఇక్కడి నుంచి ఇక్కడికి. ఏది? 29th year ఆఫ్ ద నేటివ్, 29th year ఎండ్ ఆఫ్ అంటే 30 years ఆల్మోస్ట్ నిండుతున్నాయి అనమాట అప్పటికి. 19 years ఇక్కడికి వచ్చి ఎప్పుడైతే జూపిటర్ ప్రోగ్రెసివ్ జూపిటర్ ఇక్కడ లగ్నం తీసుకున్నాడో, ఇక్కడ ఎప్పుడైతే జూపిటర్ వచ్చి కూర్చున్నాడో ఆయనకి ఎవరు ట్రైన్లోకి వచ్చారు? డైరెక్ట్గా వీనస్. వీనస్ అంటే బిఎన్ఎన్లో భార్య, ఆపోజిట్లో మార్స్ ఉన్నాడు. మార్స్ మంగళకారకుడు, పెళ్ళికి కారకుడు. మార్స్ ఇంట్లో మూన్ కూర్చుని ఉన్నాడు. సో మూను వీనస్ ఇప్పుడే మనం చూసాము మూన్ తాలూకా మహాదశలో వీనస్ తాలూకా అంతర్దశలో నేటివ్కి పెళ్ళయింది. ఎందుకయింది? జూపిటర్ వెళ్ళి ఆ 2 ప్లానెట్స్ని ట్రిగ్గర్ చేశాడు. ఎలా? వెనకింట్లో ఆపరేషన్లోకి వెళ్ళి అంటే 25 to 36 years వెనకింట్లో ఉంటాడు కదా, ఇక్కడికి దశానాథుడు ట్రిగ్గర్ అయిపోయాడు. ప్రోగ్రెసివ్ జూపిటర్ ఇక్కడ 29th yearకి ఇక్కడికి రీచ్ అయ్యాడు, 30th yearకి. అక్కడి నుంచి వీనస్ ఏమో ట్రైన్లోకి వచ్చాడు. సో 2 రకాలుగా కూడాను మనకి దశానాథుడు అంటే మహాదశాలోడు, అంతర్దశాలోడు స్పష్టంగా కనెక్ట్ అవ్వాలండి మ్యారేజ్కి. అది నవాంశలో మనకి కళ్ళకు కట్టినట్టు కనబడాలి. ఎక్కడున్నాడు? అంతర్దశానాథుడు, దశానాథుడు, ప్రోగ్రెసివ్ జూపిటర్ 30th yearలో ఎదురుగా వచ్చి కూర్చున్నారు. ఇది నవాంశ. సీ ద బ్యూటీ ఆఫ్ నవాంశ, సీ ద బ్యూటీ ఆఫ్ బిఎన్ఎన్ తాలూకా బ్యూటీ ఇది. చక్కగా కనిపిస్తాయి. ఏ దశలో మ్యారేజ్ అయింది ఆ దశల తాలూకా అంతర్దశానాథుడు, మహాదశానాథుడు శుభ్రంగా కనెక్ట్ అవుతారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఆబ్వియస్లీ నెక్స్ట్ ఈవెంట్ ఏంటి? బిగ్ ఈవెంట్ లైఫ్లో అంటే కిడ్స్. 32 years 0 months 27 daysకి కిడ్. సో ప్రోగ్రెస్ జూపిటర్ మనకి ఇక్కడ ఆల్రెడీ చూసాము. 30th year కల్లా ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. 34th yearలో ఈ గట్టు దాటుతాడు. 34th yearలో ఈ గట్టు దాటుతాడు. 2nd హౌస్లో ఇందాక మూను, 5th హౌస్లో వీనస్, 7th హౌస్లో మార్సు. మ్యారేజ్ 2, 7, 11 houses మనకి చాలా ఇంపార్టెంట్ మ్యారేజ్కి. కిడ్కి ఏంటి? ఇల్లు అవసరం. 2, 5 and 11th house ఆర్ ఇంపార్టెంట్. 11th house 2, 5, 11. అండ్ బిఎన్ఎన్లో ఏంటంటే మూన్ ఏమో ఎల్డెస్ట్ డాటరు, వీనస్ ఏమో సెకండ్ డాటరు. అలాగే చెప్తాం. మళ్ళీ 7th లార్డ్ కూడా మనం డాటర్గా చెప్తాం. 7th లార్డ్ కూడా. 5th లార్డ్ ఏమో ఫస్ట్ డాటరు, 7th లార్డ్ ఏమో సెకండ్ డాటరు చార్ట్లో, మామూలు వేదికలో కూడా. ఇప్పుడు రౌండ్ 1లో జూపిటరు అంటే కదులుతున్న జూపిటర్ గురించి మాట్లాడుతున్నాం. 0 to 12 years ఇక్కడ బయలుదేరాడు 4 degrees 54 minutesకి ఈ లైఫ్లోని. ఇక్కడికి 12th yearలో వచ్చాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి 24th yearలో వచ్చాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి 36 years అయిపోయింది. ఇది మనం ఇందా నుంచి చూస్తున్నాం. ఓకే, ఈ ఈ ఫస్ట్ బర్త్ ఆఫ్ ది ఫస్ట్ కిడ్ 32 yearsకి ఫస్ట్ బర్త్.
26th March 93కి కిడ్ 1 బర్త్ కాబట్టి అప్పటికి మూన్ తాలూకా మహాదశ ఎండ్ అయిపోయింది. ఇంకా అక్కడ మూన్ తాలూకా మహాదశ మనకి చూడండి 82 నుంచి 92 దాకా మూన్ మహాదశ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ పీరియడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మార్స్ మనకి నెక్స్ట్ మహాదశ 92 నుంచి 99 దాకా మనకి మార్స్ మహాదశ జరిగింది. సో మార్స్ మహాదశలో స్టార్టింగ్లోనే 93 కాబట్టి 93 అంతర్దశ వెతుక్కుందాము. సో ఇక్కడ రాహు అంతర్దశలోని మార్స్ దశ రాహు అంతర్దశలోని కిడ్ 2 కిడ్ బర్త్ అనేది జరిగింది. బికాజ్ మార్చ్ 93 కాబట్టి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ 30th ఇయర్ మ్యారేజ్ చూసాం కాబట్టి ఇది 34th ఇయర్ గట్టు అని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ గట్టు 34th ఇయర్ అని. సో 32 ఇయర్స్ అంటే ఈ గట్టు కొద్దిగా ముందుకేగా. సో 32nd ఇయర్లోని చాలా క్లోజ్ 32nd ఇయర్లోని 28 degreesకి దగ్గరలో జూపిటర్ ఈ గట్టుకి ఈ గోడకి చాలా దగ్గరగా ఆనుకొని ఉన్నాడు. సో ఇక్కడ 28 నుంచి ఇక్కడ 28 1 హౌస్ అయితే, ఈ 28 నుంచి ఇక్కడికి 2nd హౌస్ అయితే, ఇక్కడి నుంచి ఇక్కడికి 3rd హౌస్ అయితే, ఈ గట్టు నుంచి ఇక్కడికి 4th హౌస్ అయితే, ఈ గట్టు నుంచి ఇక్కడికి 5th హౌస్. 5th హౌస్లో రాహు ఉన్నాడు. రాహు 5th హౌస్ అంటే కిడ్ అనమాట. 5th హౌస్ ఈజ్ కిడ్. అండ్ ఇక్కడ ఎక్కడైతే లగ్నం చేసుకొని జూపిటర్ కూర్చున్నాడో ఆపోజిట్ ఇంట్లో మార్స్ ఉన్నాడు. సో మార్సు రాహు కనెక్షన్ అనేది క్రిస్టల్ క్లియర్గా మనకి ఇక్కడ వచ్చేసింది. అదే మనం ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్లయితే, ఈ చార్ట్లో తీసుకున్నట్లయితే లగ్నమే సప్తాంశ లగ్నం అంటే పిల్లల చార్ట్ అండి. ఇది పిల్లలకి వేదికలో పిల్లల చార్టు. సప్తాంశ లగ్నమే వచ్చి కూర్చుంది ఇక్కడ, ఎక్కడ జూపిటర్ ఉన్న ప్లేస్లో. అర్థమైందా? అండ్ ఆల్సో ఇక్కడి నుంచి 2nd హౌస్ ఏదైతే ఉందో ఇది మార్స్ ఇల్లు. మార్స్ ఇల్లు అంటే చెప్పాను కదా 2, 5, 11 కనెక్ట్ అవ్వాలి. 2, 7, 11 మ్యారేజ్ అండి. మ్యారేజ్ హౌస్లు. అదే పిల్లలకైతే 2, 5 అండ్ 11 ఈ 3 కంపల్సరీ కనెక్ట్ అవ్వాలి. 2 అంటే కుటుంబము, 5 అంటే పిల్లలు, 11 అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్, 7 అయితే పార్ట్నర్ అన్నమాట. 2, 7, 11. సో ఇవి ఇంపార్టెంట్ హౌసెస్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే జూపిటర్ మనకి ఇక్కడ కూర్చుంటాడు కదా, ప్రోగ్రెసివ్ జూపిటర్ ఇక్కడ కూర్చున్నాడు. ఎక్కడ 32 ఇయర్స్కి జస్ట్ ఈ గట్టు దగ్గర ఉన్నాడు. 28 డిగ్రీస్లో ఉన్నాడు. కూర్చొని ఏం చేస్తున్నాడు? ట్రైన్ ఇస్తున్నాడు. ఎవరికి? మూన్, కారక ఆఫ్ ఫస్ట్ కిడ్. అంటే ఒకటి అమ్మాయిని మూన్గా చూస్తాం బిఎన్ఎన్లో. కారక కూర్చున్నాడు. మరి రాహు కనెక్ట్ అవ్వలేదే అంటే రాహు కూడా కనెక్ట్ అయ్యాడు ఇక్కడ సప్తాంశలో. ఎలాగా చూద్దాం. రాహు ఈజ్ సన్ అండి ఇక్కడ చార్ట్లో. ఎందుకంటే ఇది సన్ ఇల్లు. ఇది సన్ ట్రైన్ ఇచ్చాడు ఇక్కడ. ఎలాగోలాగా ట్రైన్ అయితే ట్రైనల్ కనెక్షన్ కంపల్సరీగా వస్తుందండి. సో మనకి రాహు కనెక్ట్ అయ్యాడు. 2nd హౌస్లో మూన్ కనెక్ట్ అయ్యాడు. మూన్ ఇక్కడ చూసారు కదా 2nd హౌస్లో కారక ఇక్కడ వచ్చాడు. 2nd హౌస్లో ఇక్కడ మార్స్ వచ్చాడు. ఇది మార్స్ ఇల్లు. ఇది 2nd హౌస్. మార్స్ ఈజ్ ద మహాదశ లార్డ్. సన్ ఏమో డిస్పాజిటర్. రాహు సన్ ఇంట్లో కూర్చున్నాడు కాబట్టి సన్ రిజల్ట్స్ ఇస్తాడు. సో సన్, మార్స్ అండ్ మూన్ వీళ్ళందరూ కూడా చక్కగా మనకి కనెక్ట్ అయ్యారు. వీళ్ళిద్దరూ కూడా మనకి దశానాథుడు, అంతర్దశానాథుడు. అండ్ మనకు ఆల్రెడీ తెలుసు జూపిటర్ వెనకింట్లోనే ఉన్నాడు 35 ఇక్కడ నుంచి. ఆల్రెడీ మూన్కి కూడా మళ్ళీ ట్రైన్ ఇస్తున్నాడు. మూన్కి ఇస్తున్నాడు, ఇటు మర్క్యూరీకి కూడా ట్రైన్ ఇస్తున్నాడు. ఎవరు? స్ట్రింగ్లో. ఏంటిది? స్ట్రింగ్ జూపిటర్. అంటే ఈ ప్లానెట్స్ యాక్టివ్గా ఉంటాయి అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఆఫ్ ది చైల్డ్. ఇక్కడ అంతర్దశానాథుడు తలక కనెక్షన్ కనిపిస్తుంది, మూన్ కనెక్షన్ కనిపిస్తుంది. అండ్ మూన్ ఈజ్ ఆల్సో ఇన్ ద ఇక్కడ మార్స్ తలక ఇల్లు కదా. సో మార్స్ ఇల్లు కూడా కనెక్షన్ కనిపిస్తుంది. ఏది? స్ట్రింగ్లో. స్ట్రింగ్ కాకుండా యాక్చువల్గా ప్రోగ్రెసివ్ జూపిటర్ ఇక్కడ పొజిట్ అయి ఉన్నాడు కాబట్టి ప్రోగ్రెసివ్ జూపిటర్కి ఇక్కడి నుంచి చూడండి, ఇది యాక్చువల్ లగ్నం. ఈ నేటివ్ తలక లగ్నం నుంచి 1, 2, 3, 4, 5వ ఇంట్లో మార్స్ ఉన్నాడు. అందుకే కుజుడు చిల్డ్రన్ ఇచ్చాడు ఈ పర్సన్కి, నేటివ్కి. లగ్నం నుంచి 5వ ఇంట్లో మార్స్ ఉన్నాడు. ఇతనే మహాదశనాథుడు. ఇతను కిడ్స్ని ఇచ్చాడు. ఇది ఇక్కడ కనెక్షన్స్. ఆయన్ని చూస్తున్నాడు ఇక్కడ కూర్చొని ప్రోగ్రెసివ్ జూపిటర్. ఇప్పుడు వీక్గా వచ్చిన జాబు
వీక్గా వచ్చింది తర్వాత కన్ఫర్మ్గా గట్టిగా వచ్చింది కదా, రెగ్యులర్ అయింది. 21 మార్చ్ 1996లో జాబ్ రెగ్యులరైజ్ అయింది, అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా జాబ్ వచ్చింది. ఆ డేట్ని మనం దశలతో ఇంటర్పోలేట్ చేద్దాం. ఎప్పుడు 34 years 6 months 20. ఈ 0 to 30 years అతనికి జాబ్ అనేది స్ట్రగుల్ అన్నమాట. ఎందుకు? సాటర్న్ ఎవరికి కనెక్ట్ అవుతున్నాడు ఇక్కడ స్ట్రింగ్లోని? మూన్కి కనెక్ట్ అవుతున్నాడు, రాహుకి కనెక్ట్ అవుతున్నాడు. ఎప్పుడైతే మూన్ రాహు స్ట్రింగ్లో ఉంటారో విపరీతమైన డౌట్స్, విపరీతమైన ఇన్సెక్యూరిటీ, విపరీతమైన బాధ, పెయిన్ చాలా చాలా ఇస్తారు. ఆయన ఏం చేస్తున్నాడు? సన్ని తినేస్తున్నాడు. ఆయన ఎక్లిప్స్, అంటే గవర్నమెంట్ జాబ్లోనే ఉన్నాడు కానీ విపరీతమైన టెన్షన్లో ఉన్నాడు ఈ వ్యక్తి అనేది ఇక్కడ అర్థమవుతుంది. మూన్ రాహు అనేది, ఆ రాహు అనేది గ్రహణం పట్టేస్తుంది సన్కి, ఆయన పీడిస్తాడనమాట సన్ని. సో ఈ రకంగా మెర్క్యూరీ ఎడ్యుకేషన్ ఫీల్డ్ కాబట్టి ఈ మూన్ రాహు సన్ మెర్క్యూరీ అనేది శాటర్న్కి ట్రైన్లో వచ్చేసారు. చూసారా? ట్రైన్లో ఎప్పుడైతే ఈ ప్లానెట్లు ఉన్నాయో ఆ పర్సన్కి ఆ ప్లానెట్స్కి సంబంధించినటువంటి ఇమోషన్సే జరుగుతూ ఉంటాయి లైఫ్లో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో 0 to 30 years. బికాజ్ ఈయన కారక, జాబ్కి కారక శాటర్న్. అండ్ ఆయనకు వచ్చింది ఎప్పుడు? ఈ 34 years 6 months. అంటే శాటర్న్ ఇక్కడి నుంచి ఈ స్ట్రింగ్, డైరెక్ట్ స్ట్రింగ్ ఆపరేట్ అయ్యేసరికి ఇంక ఈ బాధలన్నీ తొలగిపోయాయి, డౌట్ లేదు. ఆయన వీనస్కి డైరెక్ట్ అయిపోయాడు. శాటర్న్ వీనస్కి ఎప్పుడైతే కనెక్ట్ అయ్యాడో అంటే నెమ్మదిగా ముందుకు వెళ్తాడు కదా. ఈయన 8 degrees ఉన్నాడు కదా, 8 degreesని శాటర్న్ రీచ్ అవ్వడానికి పట్టిన టైం అనమాట 31 నుంచి 34 years. సో ఆ 34th yearలో ఆయనకి ఉపశమనం అనేది లభించింది, పెర్మనెంట్ జాబ్ అనేది వచ్చింది. అది ఎలాగో చూద్దాం. జాబ్ రెగ్యులర్ అయింది 21 March 96. మార్స్ మహాదశ, మెర్క్యూరీ అంతర్దశలో ఆయనకి జాబ్ అనేది పెర్మనెంట్ అయింది. చూసారు కదా, ఈ పీరియడ్లోనే ఆ డేట్స్ పడ్డాయి. ఈయన మహాదశ, ఈయనేమో అంతర్దశలో వాడు. ఇప్పుడు జాబు ఎందుకు మనకి వీక్ బిగినింగ్ ఇచ్చాడు? 0 to 30 yearsకి శాటర్న్ వెనక రాశిలో ఉన్నాడు, అంటే 9th రాశిలో శని భగవానుడు కూర్చుని ఉన్నాడు. అక్కడ ఆయన ఎన్ని పాయింట్లు ఇస్తున్నాడు? 2 points మాత్రమే ఇస్తున్నాడు. అందుకనే వీక్గా ఉంది జాబ్ తాలూకా ప్రాస్పెక్ట్, వీక్ అయింది. నెక్స్ట్ ఆయన 10th హౌస్లోకి వెళ్ళాడు, అక్కడ కూడా ఆయన వీక్గానే ఆయన తాలూకా ప్రోగ్రెషన్ ఇస్తున్నాడు. వీక్, ఆ స్ట్రింగ్ కూడా వీక్గా ఉంది కానీ ప్రోగ్రెసివ్ శాటర్న్ ఏం చేస్తున్నాడో మనం చూద్దాం. ఇప్పుడు ప్రోగ్రెసివ్ శాటర్న్ ఎప్పుడు కూడా ఉన్న ప్లేస్ నుంచి ముందుకు వెళ్తాడండి, స్ట్రింగ్స్తో ఆయనకి సంబంధం లేదు. ఇక్కడ ప్రోగ్రెసివ్ శాటర్న్ 0 degrees బయలుదేరాడు, 30 yearsకి ఈ గట్టు దాటాడు, 30 yearsకి ఈ గట్టు దాటాడు. ఎవ్రీ 1 year 1 degree దాడతాడనమాట శాటర్న్. 30 నుంచి ఇక్కడ చూసారా కేతు కూర్చున్నాడు. కేతు ఏం చేస్తాడంటే విపరీతమైనటువంటి డిలే, కటింగు, పనులు అవ్వకుండా ఆపే పనులు. అంటే ఆయన ఎప్పుడు కూడా బ్రేక్లు వేస్తూ ఉంటాడు కేతు. ఆయన ఎన్ని డిగ్రీలో ఉన్నాడు చూడండి, 3 degrees 50 minutes ఉన్నాడు. అంటే శని భగవానుడు ఇంకొక 4 degrees జరగాలి. ఇక్కడికి 30 years కదండి, 30 degrees జరిగాడు. 34 degrees జరగాలి. అంటే కేతువుని దాటిన తర్వాత ఏం చేశాడు ఆయన? చక్కగా 11th హౌసు, ఇదిగో చూడండి ఇక్కడ 11th రాశికి ఆయన ఎన్ని పాయింట్లు ఇస్తున్నాడు? శని భగవానుడు 4 points. శని 3 కన్నా ఎక్కువ ఇస్తే బలంగా ఇచ్చినట్టు, కానీ ఎన్ని ఇచ్చాడు? 4 points ఇచ్చాడు. అక్కడి నుంచి ఆయన తాలూకా జాబు గట్టిపడింది. ఎక్కడ? 34th yearలో, 34 degreesలో. అక్కడికి ఆయన ఏజ్ ఎంత? 34 years 6 months 24 days. ఇంకా మనం డీటెయిల్డ్గా డిగ్రీ వైజు, మినిట్స్, సెకండ్స్ కూడా వెళ్తే మనకి ఇవన్నీ కూడా వర్కౌట్ అయిపోతాయి. అవి కూడా వేసి చూపించగలను, కానీ అది ఇంకా చాలా పెద్ద క్లాస్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు పట్టుకోగలిగితేనే మీకు ఈజీ అవుతుంది. ఈ క్యాలిక్యులేషన్స్ ఇంకా చాలా కాంప్లికేటెడ్, ఇది ఇంకా కాంప్లికేటెడ్. అంటే కన్వర్షన్స్ పడిపోతాయి, ఇయర్స్కి, మంత్స్కి, డేస్కి కన్వర్షన్స్ పడతాయి. అవి చాలా కాంప్లికేటెడ్ క్యాలిక్యులేషన్స్. నాకేం ప్రాబ్లం లేదు, చెప్తాను, బట్ క్లాస్ ఇంకా లెంతీ అయిపోతుంది. కేతువుని దాటిన శని అంటే, కేతు అంటే జెండా అండి, జెండా ఎగరేస్తాడనమాట. ఆయన్ని దాటిన తర్వాత జాబ్లోని ఆ పర్సన్ జెండా, అది కూడా గవర్నమెంట్ కదా, జెండా అంటే గవర్నమెంట్కి కదా ఉంటుంది. సో సన్కి చక్కగా అపోజిషన్లోకి వచ్చారు. సన్ కనెక్ట్ అయ్యాడు, మెర్క్యూరీ కనెక్ట్ అయ్యాడు. ఆయనకి కేతువుని దాటగానే శాటర్న్ బలం పుంజుకున్నాడు. శాటర్న్ బలం పుంజుకొని చక్కగా ముందుకెళ్ళాడు. చూసారా, 0 to 30 years శనికి స్వక్షేత్రం,
30 to 60 ఇయర్స్ కూడా శని స్వక్షేత్రం, అందుకని నిరాఘాటంగా ఉద్యోగం అనేది ఆయన హ్యాపీగా చేసుకున్నారు. పైగా ఈ 11th రాశి అనేది శాటర్న్కి మూల త్రికోణ రాశి, అంటే అక్కడ శాటర్న్ చాలా హ్యాపీగా ఉంటాడు. మోస్ట్ హ్యాపీయెస్ట్ ప్లేస్ ఇన్ ద ఎంటైర్ చార్ట్ శాటర్న్కి 11th రాశి. ఈ రాశిలోని అక్కడ శాటర్న్ ఉన్నప్పుడు జాబ్ అనేది చాలా కంఫర్టబుల్గా జరిగిపోతుంది. ఆ పర్సన్ సూపర్ అంటే అప్పర్ హ్యాండ్లో ఉంటాడు, ఆయన చేతిలో అందరూ ఉంటారు, గ్రిప్ ఉంటుంది, టోటల్గా కమాండ్ స్ట్రక్చరు. ఎందుకంటే సన్ కదా, నేమ్ ఫేమ్ అండ్ స్టేటస్, ఆయనకి అన్నీ కూడా సమకూరే. ఆల్రెడీ మనం చూసాము 0 to 30 ఇయర్స్కి ఈ స్ట్రింగు, 31 to 60 ఇయర్స్ శాటర్న్ ఇక్కడి నుంచి స్ట్రింగ్ ఆపరేట్ అవుతుంది కాబట్టి ఆయనకి ఆల్రెడీ మార్స్ కనెక్షన్లోకి వచ్చేసాడు. ఓకే, లగ్నం కనెక్షన్లోకి వచ్చేసింది. ఇది ట్రైన్ ఫార్మేషన్ జరిగింది. అలాగే డబ్బులు అనేది ఆయన చాలా కంఫర్ట్ లెవెల్స్ అనేది అచీవ్ చేశారు లైఫ్లో. ఈ పీరియడ్లో 31-60 మళ్ళీ శని వెనక్కి వెళ్ళిపోతాడు కదా, 60 to 90 ఇయర్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. కాబట్టి అప్పుడు మళ్ళీ ఈ వీనస్ అనేది కట్ అయిపోతుంది. అది వీనస్ ఈజ్ మనీ ఇన్ఫ్లో. ఈ రెట్రో ప్లానెట్స్ చార్ట్లో ఉంటే వచ్చే హెడేక్ ఇదే. సో ఇక్కడ చూసినట్లయితే 31 to 60 మనకి ఈయన కనెక్ట్ అయిపోయాడు. ఎవరు? మహాదశ లార్డ్. మనకు తెలుసు మార్స్ మహాదశలో, మెర్క్యూరీ అంతర్దశలో మనకి ఈ పర్సన్కి జాబ్ అనేది స్టెబిలైజ్ అయింది. ఈ చూసినట్లయితే ఈ స్ట్రింగ్లో మహాదశ లార్డ్ కనెక్ట్ అయ్యాడు మేజర్ స్ట్రింగ్లోని. అండ్ ప్రోగ్రెసివ్ శాటర్న్ ఇక్కడికి వచ్చాడు కదా 30 ఇయర్స్కి, 34 ఇయర్స్కి కేతుని దాటాడని చెప్పుకున్నాం కదా. ఈ దాటుకోగానే ఆయన ఎవరికి కనెక్ట్ అయ్యాడు? ఇక్కడ మెర్క్యూరీకి కనెక్ట్ అయ్యాడు, సన్కి కనెక్ట్ అయ్యాడు. సో దాని ద్వారా మనకి మహాదశాలోడు, అంతర్దశాలోడు ఇద్దరు కూడా మనకి ఇక్కడ స్ట్రాంగ్గా ఇద్దరు కూడా కనెక్ట్ అయిపోయారు చార్ట్లో. ఎక్కడ? బిఎన్ఎన్ చార్ట్లో త్రూ ద స్ట్రింగ్స్ అండ్ ఆల్సో ప్రోగ్రెసివ్ శాటర్న్. ప్రోగ్రెసివ్ శాటర్న్ అంటే కదులుతున్న శాటర్న్ అనమాట. ఇప్పుడు అష్టక వర్గకు వద్దాం. చూసారా, ఇక్కడ ఉన్న నాళ్ళు ఆయన శాటర్న్ ఇక్కడ 0 to 30 ఇయర్స్ ఇక్కడికి వచ్చాడు కదా, 30 నుంచి పికప్ అయింది 60 ఇయర్స్కి. ఇక్కడ ఎన్ని పాయింట్లు ఉన్నాయి? 28 పాయింట్స్ ఉన్నాయి. అంటే ఇన్కమ్ ఇంక్రీజ్ అనేది యాక్చువల్గా 25 పాయింట్స్ ఉండాలి మినిమం అనమాట. ఒక హౌస్ బాగుండాలి అంటే 25 పాయింట్స్ ఉండాలి. 25 పైన ఎన్ని పాయింట్లు ఉంటే అన్ని ఎక్స్గా మనకి ఇన్కమ్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది అనేది మనం ఇక్కడ చూసాం. ఇప్పుడు క్లియర్గా చూసాం. ఈ హౌస్కి మార్స్, ఈ హౌస్కి 11th రాశికి మార్స్ ఇన్ని పాయింట్లు ఇస్తున్నాడు. 3 పాయింట్స్. మార్స్ శాటర్న్ 3 పాయింట్లు ఇస్తే చాలా ఎక్కువ. శాటర్న్ 4 పాయింట్స్ ఇక్కడ ఇస్తున్నాడు. మూల త్రికోణ రాశి కదా, చెప్పాను ఇప్పుడే అంటే ఏంటో. మార్స్ ఏమో 3 పాయింట్స్ ఇస్తున్నాడు. అండ్ యూ కెన్ సీ మెర్క్యూరీ ఏమో 4 పాయింట్స్ ఇస్తున్నాడు. అందుకని జాబ్ బలంగా స్టెబిలైజ్ అయింది ఈ పీరియడ్లో. ఇంకోటి మనం మర్చిపోకూడదు, అసలు మామూలుగా నెటల్ చార్ట్కి ఈ చార్ట్లో శాటర్న్ 10th లార్డ్ 10th హౌస్కి వచ్చేసరికి ఆయన లైఫ్ సూపర్గా స్టెబిలైజ్ అయింది. ఇది ఎందుకంటే ఇది 7th హౌస్, 8, 9, 10th హౌస్. 10th హౌస్కి వచ్చేసరికి శాటర్న్ ఆయనకి కెరియర్లో స్టెబిలిటీ అనేది ఇంకా అంటే మనసు. ఇక్కడ మూన్ ఉన్నాడు కదా, మూన్కి 11th హౌస్ కదా, ఇది మూన్కి 7, 8, 9, 10, 11th హౌస్. అంటే మనసు స్థిమితపడింది, మనసు ఆహ్లాదం పడేటట్టుగా అక్కడ ఈవెంట్స్ అనేవి అన్ఫోల్డ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. బిఎన్ఎన్లో ప్రతిదీ చాలా క్లియర్గా కనిపిస్తుంది, ప్రతి ఒక్క విషయం కనిపిస్తుంది. మన లైఫ్లో చిన్న చిన్న విషయాలు, పెద్ద పెద్ద విషయాలని కూడా చాలా నిశితంగా పరిశీలించి మొత్తం పరిచి ఆరబెట్టేయచ్చు టోటల్గా చార్ట్. చూసినట్లయితే ఈ మూల త్రికోణ రాశి శనికి ఇది అనుకున్నాము. అష్టక వర్గ గురించి చెప్తున్నాను ఇప్పుడు మీకు. ఇది మూల త్రికోణ రాశి అయింది. శాటర్న్ ఇక్కడికి వచ్చాడు, ప్రోగ్రెసివ్ శాటర్న్ మనకి ఇక్కడ బయలుదేరాడు, ఇక్కడికి వచ్చాడు ఈ చార్ట్లోకి. ఇక్కడ అంటే ఇక్కడికి 30 ఇయర్స్ అయిపోయింది పర్సన్కి. సో 34th ఇయర్లో స్టెబిలైజ్ అయింది అనుకున్నాం కదా. ఎప్పుడైతే ఈ రాశిలోకి వచ్చాడో శని భగవానుడు, ఈ మూల త్రికోణ రాశికి ట్రైన్లో చూడండి చక్కగా పాయింట్లు ఎలా ఉన్నాయో. శాటర్న్ 10th హౌస్కి వచ్చేసరికి 10th హౌస్ ఇది లగ్నానికి 2వ ఇల్లు అండి. ఇదేమో లగ్నానికి 6వ ఇల్లు, జాబు, రెగ్యులర్ జాబు హౌస్. రెగ్యులర్ జాబ్ హౌస్కి ఏమో 32 పాయింట్స్, డబ్బులు మనీకి ఏమో 38 పాయింట్స్, మూల త్రికోణ రాశికి ఏమో 28. సో మామూలు చెప్పాను కదా 25 ఉంటే చాలని, కానీ భయంకరంగా కన్సాలిడేట్ అయింది ఎకనామిక్ కండిషన్ అనేది. ఆ వ్యక్తి తాలూకు ఎకనామిక్ కండిషన్ అనేది
అద్భుతంగా మంచి పరిణామాలు అనేది వచ్చాయి. ఇకపోతే ఇది దశాంశ అండి. ఇది వ్యక్తి తాలూకా కర్మలు, అన్ని రకాల కర్మలు ఇక్కడ కనిపిస్తాయి. వ్యక్తి చేసే ప్రతి చిన్న పని పెద్ద పని ఇందులో కనిపిస్తుంది. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మనం చూసినట్లయితే శాటర్న్, మూను, రాహు, శాటర్న్, మూన్, రాహు, శాటర్న్, రాహు, మూన్. ఓకే, ఇది దీనివల్ల ఏం జరుగుతుంది? అప్స్ అండ్ డౌన్స్ ఇన్ కెరియర్ ఇన్ ద బిగినింగ్. మూన్ ఏమి ఇస్తాడు? చేంజ్ ఆఫ్ ప్లేస్ ఇస్తాడు, అంటే ట్రాన్స్ఫర్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. అండ్ వీనస్, మెర్క్యూరీ స్టాండ్స్ ఫర్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్. వీనస్ ఈజ్ రిలేషన్షిప్. అండ్ ఇది లగ్నం, 4th హౌస్ని లగ్నంగా ఇచ్చాడు. ఇది పబ్లిక్ ప్లేసు, 4th రాశి, హౌస్ కాదు, 4th రాశిని లగ్నం, పబ్లిక్ ప్లేసు. అండ్ జూపిటర్ అండ్ మార్స్ అంటే పర్సన్ ఈజ్ అగ్రెసివ్ అంటే అగ్రెసివ్ అంటే కోపం కాదు ఇక్కడ, అంత ఎనర్జీని పెడతాడు. ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు, ఆయన చేయదలుచుకున్నప్పుడు పక్కాగా బాగా ఎనర్జీ అంతటినీ పెడతాడు. ఇక్కడ కూడా 1 2 3 4 5 6th హౌస్లో మళ్ళీ సన్ ఎప్పుడు కూడా 2 6 10 బలంగా ఉండాలి. 2 6 10 ఎప్పుడైతే బలంగా ఉంటాయో 11th కూడా బలంగా ఉంటాయో ఆ పర్సన్ తాలూకా ప్రొఫెషన్ బాగుంటుంది. అక్కడ సన్ ఉన్నాడు, సన్ అంటే గవర్నమెంటు. సో 6th హౌస్ బలంగా ఉంది. 2nd హౌస్ కూడా సన్దేను. ఆ సన్ను తన ఇంటిని చూస్తున్నాడు. 2 6 అండ్ 10th హౌస్ మళ్ళీ మార్స్ది. ఆ మార్స్ ఏమో మళ్ళీ తన సొంత ఇంటిని చూస్తున్నాడు. మళ్ళీ జూపిటర్ ఏమో డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మార్స్కి, అంటే 10th లార్డ్కి డివైన్ బ్లెస్సింగ్స్. అల్టిమేట్గా అతనికి మంచి జరిగింది జాబ్ పరంగా. అండ్ 11th హౌస్లోని వీనస్, మెర్క్యూరీ. 11th హౌస్ ఈజ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్, పర్సన్ తాలూకా డిజైర్స్. వీనస్ మనకి ఆల్రెడీ చెప్పాను, వెల్త్ అండ్ లగ్జరీస్ అండ్ కంఫర్ట్స్ అనేది వచ్చాయి దీని ద్వారా. సో దిస్ ఈజ్ ద దశాంశ. ఇప్పుడు మనం నవతారాకు వచ్చేసరికి మన బర్త్ స్టార్ భరణి నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఈయన బర్త్ స్టార్ అదేను. అండ్ ఆయన 2వ పాదంలో ఉంది. అతనికి అశ్విని అతిమిత్ర తార. ఎప్పుడైతే అశ్విని అతిమిత్ర తార వస్తుందో మనం ఇందాక చూసాం, ఆయనకి స్టెబిలిటీ ఆఫ్ జాబ్ ఎప్పుడొచ్చింది? శాటర్న్ కేతుని టచ్ చేసి కేతుని దాటి వెళ్ళిన తర్వాత 3 degrees 54 minutesలో కేతు ఉన్నాడు కాబట్టి ఆయన్ని దాటిన తర్వాత, అంటే అతిమిత్ర తార మనకి ఎలాంటి సంపదలు ఇస్తుందో, ఎన్ని రకాలుగా మనకి హెల్ప్ చేస్తుంది అనేది ఈ చార్ట్లో మనం స్పష్టంగా చూస్తున్నాం. ఆ తర్వాత మిత్రుడు ఎవడు అంటే మెర్క్యూరీ. ఈ మెర్క్యూరీ అంతర్దశ, మార్స్ మహాదశలో మెర్క్యూరీ అంతర్దశలో జాబ్ వచ్చింది. జాబ్ రావడం కాదు, జాబ్ రెగ్యులరైజ్ అయింది అని మనం చెప్పుకున్నాం ఇప్పుడే. చూసారా, ఆ 2 తారల తాలూకా ప్రెజెన్స్లోనే ఇవి జరిగాయి కాబట్టే అక్కడ స్టెబిలిటీ ఆఫ్ ప్రొఫెషన్ వచ్చింది. ప్లస్ ఆ 11th రాశి ఏదైతే ఉందో శాటర్న్ తాలూకా మూల త్రికోణ రాశి, అది స్థిర రాశి. అక్కడ వచ్చేది అక్కడ శని ఉండగా, లేకపోతే అక్కడ శని వీక్షణ ఉండగా జాబ్ వస్తే కనుక ఆ జాబ్ లైఫ్ లాంగ్ మనకి ఉపాధిని ఇస్తుంది. అంటే ఇంకా ఇన్స్టెబిలిటీ అనేది ఆ జాబ్కి సంబంధించి ఇంకా ఉండదు, ఎప్పుడైతే ఆ రాశిలో ఉండగా మనకు కన్ఫర్మేషన్స్ అనేవి దొరుకుతాయో. సో దిస్ ఈజ్ ద నవతార చార్ట్. ఇక్కడికి వచ్చేసరికి ఈ మనకి కృష్ణుడు రోహిణి నక్షత్రంలో పుట్టాడు. రోహిణి నక్షత్రంకి యానిమల్ పీకాక్ అనమాట. అందుకని ఆయన ఎప్పుడు కూడా నెమలి పెంచం వేసుకుని ఉంటాడు. అలాగే వనస్పతి అంటే చెట్టు ఏదైతే ఉందో అది బ్యాంబూ అనమాట. అందుకని ఆయన చేతిలో ఎప్పుడు ఫ్లూట్ ఉంటుంది. అవి 2 ఎప్పుడు కృష్ణుడికి వంటి పెట్టుకొని ఆయనతో ఎవరున్నా లేకపోయినా అవి 2 ఎప్పుడూ ఉంటాయి. అండ్ బర్డ్ ఈజ్ కౌ కృష్ణుడి తాలూకా రోహిణి నక్షత్రానికి. అందుకని ఇప్పుడు ఈ నక్షత్రం ఏదైతే ఉందో భరణి నక్షత్రానికి లక్కీ పిక్చర్స్ ఇవి, లక్కీ యానిమల్ ఇది, లక్కీ బర్డ్ ఇది, లక్కీ వనస్పతి, ఇవి ఎప్పుడు కూడా ఆ పర్సన్ దగ్గర ఆల్వేజ్ ఉండాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. బిగినింగ్లో చూసాము, మళ్ళీ అక్కడికే వచ్చాము. 30th August 2020 కల్లా జూపిటర్ ఇక్కడికి వచ్చాడు, లగ్నం చేసుకున్నాడు. ఇది 6th రౌండ్, జూపిటర్ తాలూకా 6th రౌండ్. 6th రౌండ్ తర్వాత ఇంకా జూపిటర్ ఇక్కడ దాటిన తర్వాత ఇంకా పని చేయడు. అంటే ఫ్రీ విల్, మనిషి తాలూకా
ఉద్దేశపూర్వకంగా చేసే కర్మలు ఇంకా 72 ఇయర్స్ దాటిన తర్వాత ఇంకేమీ ఏ పర్సన్ కూడా చేయడు. ఇంకా అక్కడి నుంచి శాటర్న్ కస్టడీ తీసుకుంటాడు చార్ట్కి. అంటే లైఫ్ చేతులకు మనం వెళ్ళిపోతాము, అక్కడ దాకా మన చేతిలో లైఫ్ ఉంటుంది. ఇది 72 ఇయర్స్ గట్టు అనమాట. కానీ ఈ పర్సన్కి ఇది గట్టు 70, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 2 ఇయర్స్ మనకి ఇక్కడ లాస్ ఉంది. ఇక్కడ స్టార్టింగ్లోనే 4 degrees 54 minutesకి 2 ఇయర్స్ లాస్ ఉంది. అందుకని ఇక్కడ 72కి గట్టు కాదు, 70 ఇయర్స్కి గట్టు. ఈ 70 ఇయర్స్కి ఈ 60 ఇయర్స్కి మధ్య ఈ 60 ఇక్కడ మనకి 58 ఇయర్స్ కదా, 58 ఇయర్స్ 0 months 14 daysకి కదా ఇక్కడ ఎంట్రీ పాయింట్. ఈ పాయింట్ నుంచి ఆ పర్సన్ ఇప్పుడు ఇక్కడ జూపిటర్ లగ్నం తీసుకున్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ రెడ్లో రాసిందంతా కూడా జూపిటర్ తాలూకా డింగ్ డాంగ్ అనమాట, అంటే స్క్రిప్ట్. దాని తాలూకా జూపిటర్ ఇప్పుడు ఇక్కడ ఉంది. 61 నుంచి 72 జూపిటర్ ఇక్కడ ఉంటుంది. ఏది స్ట్రింగ్ తాలూకా జూపిటర్, అంటే రెట్రో అవ్వకుండా డైరెక్ట్ అయిపోయింది జూపిటర్. ఇప్పుడు చార్ట్లో డైరెక్ట్ అయిన జూపిటరు ఎవరిని చూస్తున్నాడు? వీనస్ని చూస్తున్నాడు. వీనస్ అంటే ఇల్లు కట్టుకోమని చెప్తున్నాడు. అంతేకాదండి, వీనస్ లగ్నాధిపతి. ఇక్కడ జూపిటర్ ఉన్నాడు. జూపిటర్కి రెండో ఇల్లు మారకము. అంటే అదే నేను ఆల్రెడీ ఈ పర్సన్కి చెప్పాను, మారకం ఆపరేట్ అవుతుంది అంటే దర్ ఈజ్ వెరీ నియర్ కాల్ అబౌట్ ద అదర్ సైడ్ ఆఫ్ ది వరల్డ్. అంటే అది డేంజరస్ సిచ్యువేషను, చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. వీనస్ ఇల్లు కట్టుకో అని చెప్తున్నాడు. వీనస్ ఏం చెప్తున్నాడు? నేను వచ్చేసాను, నా టైం అయిపోయింది అని కూడా చెప్తున్నాడు. ఈ వీనస్ సెకండ్ హౌస్లో ఉన్నాడు. ఎవరికి? ప్రోగ్రెసివ్ జూపిటర్కి సెకండ్ హౌస్, విచ్ ఈజ్ నథింగ్ బట్ మారక. అండ్ ఇక్కడికి నుంచి కూడా సెవెంత్ హౌస్ కూడా మారకవే, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే డబల్ మారక ఆపరేట్ అవుతుంది ఈ పీరియడ్లో. ఏది? డైరెక్ట్ స్ట్రింగ్ ఆఫ్ జూపిటర్కి వీనస్, పైగా ఈయన లగ్నాధిపతి, అది మర్చిపోకూడదు. ఈయన లగ్నాధిపతి, మనకి ఈయనే డ్రైవర్ అనమాట మొత్తం చార్ట్కి, లగ్నాధిపతి. సో లగ్నాధిపతే మారకంలో పడిపోయాడు. అండ్ ఆయన మీదకి ఎవరు వచ్చేస్తున్నారు? వెనకంటి నుంచి రాహు ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. ఆల్రెడీ ట్రాన్సిట్ కేతు ఇక్కడ ఉన్నాడండి, అది మర్చిపోకూడదు మనం. ట్రాన్సిట్ కేతు ఇక్కడే ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. 1 year ఇక్కడ ఉంటాడు. నెక్స్ట్ ఇక్కడికి వస్తాడు. లగ్నాధిపతి మీదకి కేతు వచ్చేస్తాడు. అండ్ కేతు ఈజ్ ఏ డేంజరస్ కటింగ్ ప్లానెట్, గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పీరియడ్ చాలా చాలా తీవ్రమైన సంక్షోభం పరిష్కారం వైపు కావాలని చూస్తున్నది. ఈ జూపిటర్ ఇక్కడికి రావడమే కాకుండా శాటర్న్ కూడా ఇక్కడ పొజిట్ అయిపోయి ఉన్నాడు. ప్రోగ్రెసివ్ శాటర్న్. ఎలాగా? 0లో ఇక్కడ బయలుదేరిన శాటర్న్ 30కి ఇక్కడికి, 60కి ఇక్కడికి, 90కి ఇక్కడికి. ఈ 3 ఆర్లేనండి. శాటర్న్ 3 రాసులు దాటి ఆయన ఏం ఫంక్షన్ చేయడు. 1, 2, 3 థర్డ్ రాశికి వచ్చేసరికి ఆయన ఆల్రెడీ ఇక్కడ వచ్చి కూర్చున్నాడు కదా, పొజిట్ అయ్యి. 60th ఇయర్లోని ఇక్కడ పొజిట్ అయి ఉన్నాడు. 60 ఇక్కడ వీనస్ ఏమో ఇక్కడ కూర్చుని ఉన్నాడు ఆల్రెడీ. ఓకే, ఈయనేమో ఇంచింగ్ ఫార్వర్డ్. సో ఆల్రెడీ శాటర్న్ ట్రైన్లోకి వచ్చేసాడు. జూపిటర్ ఏమో సెకండ్ హౌస్లోకి వీనస్ వచ్చేసాడు. దిస్ ఈజ్ ద డేంజరస్ సిచ్యువేషన్. నాట్ ఓన్లీ దట్, 9th లార్డ్ శాటర్న్, అది మర్చిపోకూడదు. వీనస్ ఏమో సెకండ్ హౌస్, 7th హౌస్కి జూపిటర్ స్ట్రింగ్, డైరెక్ట్ స్ట్రింగ్ జూపిటర్కి 7th హౌస్లోని, ప్రోగ్రెసివ్ జూపిటర్కి సెకండ్ హౌస్లోని కూర్చున్నాడు. అండ్ శాటర్న్ ఎవరైతే ఉన్నారో, ప్రోగ్రెసివ్ శాటర్న్ ఎవరైతే ఉన్నారో 9th లార్డ్, ఆయన కూడా ట్రైన్ వచ్చేసాడు వీనస్కి. సో సిచ్యువేషన్ ఈజ్ అలార్మింగ్, డౌటే లేదు ఇందులో. సో ఎప్పుడు కూడా మారక బాధక ఒకేసారి ఆపరేట్ అయితే దట్ పీరియడ్ విల్ బీ బ్యాడ్ పీరియడ్. అండ్ అది కాకుండా ముఖ్యంగా రాహుకేతువులు యాక్సిస్లోకి వచ్చేసారు, వాళ్ళు పొజిషన్లోకి వచ్చేస్తున్నారు. వాళ్ళు జస్ట్ ఇంకా 1 yearలో ఆయన ఈ వీనస్ మీదకి, లగ్నాధిపతి మీదకి కేతు వచ్చేస్తాడు. ఇటుపక్క 9th లార్డ్ బాధక మీదకి వచ్చేస్తాడు. అండ్ జూపిటర్ జీవా మీదకి కూడా ఇటువైపు రాహు వచ్చేస్తాడు. ఈయనిటు వెళ్తే ఈయనిటు వచ్చేస్తాడు. సో ఇవన్నీ కూడా చాలా చాలా ప్రికారియస్ సిచ్యువేషన్స్. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగానే వీటిని డీల్ చేయాల్సిన అవసరం ఉంది.
ఇట్లా బిఎన్ఎన్లో ఓన్లీ జూపిటర్ని శాటర్ని పట్టుకొని మనం స్ట్రింగ్స్ ద్వారా మొత్తం నెరేటివ్ అంతా ఇచ్చేస్తాం. ప్రతి ఒక్క ఈవెంట్ మనకి ఇందులో కనిపిస్తుంది. అసలు దశ అంతర్దశలకు కూడా వెళ్ళక్కర్లే. వాటిలోకి ఎందుకు వెళ్ళానంటే అవి కూడా పనిచేస్తాయి బిఎన్ఎన్లో అనేది చూపించడానికి వెళ్ళాను. జస్ట్ సింప్లీ బై మీన్స్ ఆఫ్ ప్రోగ్రెషన్ ఆఫ్ ది ప్లానెట్ ఇన్ టు ద హౌసెస్, రెస్పెక్టివ్ హౌసెస్, మనం వీటిని ఇలా చెప్పుకెళ్ళిపోతాము. ఈ జూపిటర్ శాటర్నే మేజర్ ప్లానెట్స్ మొత్తం కథంతా నడుపుతాయి. ఎందుకంటే జూపిటర్ ఈజ్ స్పేస్ అండ్ శాటర్న్ ఈజ్ టైం. సో గివెన్ స్పేస్ని మనం ఆక్యుపై చేస్తాం ఒక గివెన్ టైంలో, ఆ తర్వాత మనం ఉండం, టైం మాత్రం జరిగిపోతూ ఉంటుంది. అండ్ శాటర్న్ ఎప్పుడు కూడా ఆయన కర్మ కారక కాబట్టి ఆయన ఏం చేస్తాడు అంటే ఆయన ఒక టేప్ రికార్డరు. మనం చేస్తున్న ప్రతి ఒక్క పనిని ఆయన రికార్డింగ్ చేస్తాడు. మనం పనులు ఎలా చేస్తామంటే మన తాలూకా పంచేంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చేతులు అంటే స్కిన్ టచ్ అనమాట. ఈ పంచేంద్రియాలని పెట్టుకొని మనం చేసే ప్రతి ఒక్క కర్మ కూడా శాటర్న్ తన తాలూకా టేప్ రికార్డర్లో రికార్డ్. వాట్ ఈస్ ద టేప్ రికార్డర్ అంటే పంచభూతాలు అంటే గాలి, నీరు. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది తాలూకా డేటాబేస్ని ఎక్కడ రాసుకుంటాడు, ఎన్ని పుస్తకాలు పడతాయి. అందుకని ఆయన మన తాలూకా చుట్టూ ఉన్న స్పేస్లో రికార్డ్ చేస్తాడు. స్పేస్, అందుకే ఆకాశిక్ రికార్డ్స్ అంటారు దీన్ని. ఇది ఒక పెద్ద శాస్త్రం మన తాలూకా సనాతనలో. ఈ పంచభూతాలు ద్వారా ఆయన రికార్డ్ చేస్తాడు. గాలి, నీరు, నిప్పు, ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్, స్పేస్, ఇవి పంచభూతాలు. వీటిలో మన తాలూకా యాక్టివిటీ అంతా రికార్డ్ అవుతుంది. అండ్ శాటర్న్ ఏమీ చేయడు, ఆయన జస్ట్ ఒక మిర్రర్ చూపిస్తాడు అనమాట. ప్రతి మనిషికి మిర్రర్ చూపిస్తాడు. ఆ మిర్రర్లో ఎవరు కనిపిస్తారు అంటే మనం చేసిన కర్మే మనకు కనిపిస్తుంది. ఈ జీవితంలో మనం ఏం చేస్తామో నెక్స్ట్ జీవితంలో మనం అవే చూస్తాం. మన ప్రతి ఒక్క కర్మ మనం ఎవరి కర్మ రాస్తాము, మన కర్మ మనం రాసుకుంటాం కాదనలేదు. కానీ వీ ఆల్సో రైట్ ద కర్మ ఆఫ్ ది థర్డ్ జనరేషన్. అంటే మన పిల్లలకి ఏమీ రాదు మన కర్మ, మన మనవలకి మనవరాళ్ళకి మన కర్మ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అందుకే జాగ్రత్తగా ఆచితూచి వీటన్నిటినీ వాడుకోవాలి. మన ప్రతి ఒక్క ఇంద్రియాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటి అంటే మంచితనానికి మారుపేరుగా ఎప్పుడు ఉండమని సనాతన ధర్మం అనేది మనకి బోధిస్తుంది. మనకి ఇవన్నీ కూడా రాసులు కూడా అవే 1, 5, 9. మనం, మన పిల్లలు, మన తండ్రి, మళ్ళీ ఫీడ్ చేసుకుంటాం. ఇది మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యం మనకి మన పిల్లల ద్వారా మనకు వస్తుంది. మన పిల్లల ద్వారా మన పూర్వజన్మ పుణ్యం మనకి దక్కుతుంది. ఈ జన్మలో మనం ఏంటి చేసుకుంటున్నామో అది మన నెక్స్ట్ జన్మకి మళ్ళీ మనకి ఫీడింగ్ ఇస్తుంది. ఇది ఫైర్ రాసిస్. అందుకే నిప్పు అంటే ధర్మం ఎప్పుడు నిప్పు లాంటిది. ఇది మన ఫ్యామిలీ, మన మాట, మన తాలూకా ఇన్కమ్ హౌస్. ఇది మన తాలూకా సర్వీస్ హౌస్, జాబ్ హౌస్. ఇది మన తాలూకా ప్రొఫెషన్ హౌస్. మనం చేసే కర్మ, ఎనీ కర్మ, డబ్బు రావక్కర్లేదు దానికి. సో 2, 6, 10 అనేది స్టేబుల్గా ఉండాలి. అందుకని స్టేబుల్ రాసిస్ ఇవి, ఎర్త్ రాసిస్. ఫైర్ తర్వాత ఎర్త్, 2, 6, 10 ఇది ట్రైన్స్ అనమాట. ఏం లేదు, ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 3, 7, 11 ఇది ఎయిర్ రాసిస్. ఎయిర్ మనం చెప్పే మాట అనేది గాలిలో నుంచి వస్తుంది. బ్యాలెన్స్, లైఫ్లో బ్యాలెన్సే మన పార్ట్నర్ని మనం ఎంత బాగా చూసుకుంటే మన కర్మ అంత బాగుంటుంది. మన ప్రొఫెషన్కి అంత కంఫర్ట్. ఎందుకు 10th హౌస్ నుంచి లెక్క పెడితే 10 ఇది. సో పార్ట్నర్కి కూడా మన కర్మ అనేది, హెల్ప్ అనేది, మన సర్వీస్ అనేది చాలా చాలా ఎసెన్షియల్ టు కీప్ ద ఇన్కమ్ ఫ్లో అండ్ ఆల్సో టు కీప్ ద వర్క్ ఫ్లో లీడింగ్ టు ఇన్కమ్ అనేది బాగుండాలి. అంటే దీన్ని కంఫర్ట్ చేయాలంటే 7th హౌస్ బాగుండాలి. 7th హౌస్ అంటే మన పార్ట్నర్తో మన బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్గా మనం ఇవన్నీ చేసిన తర్వాత మనకి మోక్ష రాసులు ఇవి 4, 8, 12. ఇది తపస్సు, ఇది మెడిటేషను, మోక్షం, ఫైనల్ మోక్షం. అండ్ 4th హౌస్ ఈజ్ ద ఫైనల్ ఎగ్జిట్. 3, 8, 12 ఆపరేట్ అయితే మనకి
ఈ 3 హౌసెస్ ఆపరేట్ అవుతాయి. 3, 8, 12 ప్లస్ మారక ప్లస్ బాధక గివ్స్ ద ఫైనల్ ఎగ్జిట్. ఇది బిఎన్ఎన్ తాలూకా కాన్సెప్ట్స్ అన్నీ.